అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో 140 కోట్ల పెట్టుబడితో 2600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావడానికి, ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సంస్థకి 4.05 ఎకరాలు 2 కోట్ల పర్ ఎకర్ లెక్కన మరి ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ 2600 కోట్ల పెట్టుబడి 800 మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. శ్రీ సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మేకి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను.